హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి ఈవిడ గుడ్లు ఉడకబెట్టి తొక్క తీయడం కూడా ఒక వీడియో అని అనుకుంటున్నారా? అక్కడే మీరు సాంబార్లో కాలేసినట్టు. ఎందుకంటే గుడ్డు ఉడకబెట్టి తొక్క తీయడం నార్మల్ విషయమే అయినా కూడా అందులో ఒక స్పెషల్ ఉంది. అందుకే వీడియో అనమాట. మొన్న ఒక 2-3 ట్రేలు తెచ్చేసాం ఒకేసారి, ఎప్పుడూ లేనిది. అదేదో ఏదో చెప్తాను, అతివృష్టి అనావృష్టి అన్నట్టు. అవి తెస్తే అవన్నీ మొత్తం ఇలాగ ఉన్నమాట. ఎలా ఉన్నాయంటే ఇదిగో ఇలా ఉన్నాయి చూడండి. ఒక దెబ్బకి 2 పిట్టలు, బంపర్ ఆఫర్ అనమాట. ఒకే ఎగ్గులో 2 సొనలు. నేను ఫస్ట్ అయితే షాక్ అయ్యాను. నేనైతే ఫస్ట్ టైం చూడడం. ఏమోలే 2 సొనలు వచ్చాయి కదా అనుకున్నాను. కానీ టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్, అంటే చప్పగా ఉంది. మామూలు నార్మల్ ఎగ్ కన్నా కొంచెం చప్పగా ఉంది. ఒకటేమో ఉందిలే అలాగ అనుకున్నాను, కానీ రెండోది అంతే, మూడోది అంతే, ట్రే మొత్తం అంతే. ఫస్ట్ ఆమ్లెట్ వేద్దాం అనేసి కొట్టి చూశాను, 2 వచ్చాయన్నమాట. అదేమోలే అనుకున్నాను, బై మిస్టేక్ అనుకున్నాను. మళ్ళీ ఉడకబెట్టి చూస్తే కూడా అంతే. నేనైతే ఫస్ట్ టైం చూడడం. మీరు ఇలాంటి అనుభవం ఎప్పుడైనా చూసారా, ఎక్స్పీరియన్స్ చేశారా? మనం వింటూ ఉంటాం 2 సొనలు ఉంటాయని, అడపా చూస్తాం, కానీ మొత్తం అవే అమ్మేస్తున్నారు అనేసి నాకు తెలియదు. నేను అనుకున్నా ఫస్ట్లో ప్లాస్టిక్ గుడ్లేమో అనేసి, మళ్ళీ కాదులే మామూలు ఎగ్గే, కానీ అలా జరిగిందనమాట. లేదంటే ఆ సొన అనేది కొంచెం చిన్న సైజు ఉంది, మధ్యలో ఒక లేయర్ ఉంది, దానికి దీనికి మధ్యలో ఒక లేయర్ ఉందన్నమాట. ఎంత బాగుందో. ఏదైనా జీన్స్ ప్రాబ్లం అనుకుంటా, అందుకే ఆ కోడి అలా 2 సొనలతో గుడ్లు పెట్టేసినట్టున్నాయి. ఇప్పుడంతా వచ్చేస్తున్నాయి కదా ఏదో ప్లాస్టిక్ గుడ్లు అవి ఇవి అనేసి, నేను భయపడిన ఫస్ట్లో. ప్లాస్టిక్ అయితే కదా మామూలు గుడ్డే, కానీ అలా 2 సొనలతో ఉన్నాయి. అదిగోండి, ఉడకబెడితే అలా ఉంది, ఇది మామూలుగా కొట్టిపోస్తే ఇలా ఉందన్నమాట. ఇలా హార్మోన్స్ సమతుల్యత వల్ల పెట్టిన గుడ్లను తినవచ్చా తినకూడదా అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే పెద్దగా ఐడియా లేదు.